మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే మెయిన్గా ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ వీక్ అని చెప్పాలి. గత 2 నెలలుగా పెద్ద గోచారంలో గ్రహాల యొక్క సంచారంలో పెద్ద మార్పేం లేదు. కానీ ఈ యొక్క వారం కుజుడు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నారు, బుధుడు మారుతున్నారు, రవి మారుతున్నారు. మాసగ్రహాలన్నీ కూడా ఈ వారం మార్పులు చేర్పులు పొందబోతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి రాశికి సంబంధించి చాలా మూమెంట్లో చేంజెస్ ఉంటుంది. గత నెల కంటే కొంచెం పనులు కొంచెం ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ నెల ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో దానిలో మెయిన్గా కుజశనుల యొక్క సమసప్తమం ముగిసింది. అయితే ఇప్పుడు రవి ఈ వారం నుంచి కన్యలోకి వస్తారు కాబట్టి రవి శనుల యొక్క సమసప్తమం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలాగే గ్రహాల గోచారం చూస్తే గురుడు మిథున రాశిలో, శుక్రుడు సింహరాశిలో, చంద్రుడు సింహరాశి నుంచి సంచారం, కేతువు సింహరాశిలో, రవి కన్యారాశిలో, బుధుడు కన్యారాశి ఉచ్చక్షేత్రంలో, కుజుడు ముఖ్యంగా కుజశనుల యొక్క సమసప్తమం నడిచి ఎండైపోయి ఇప్పుడు తులారాశిలోకి ఈ వారం నుంచి అడుగు పెడుతున్నారు. కుంభంలో రాహువు, శని మీన రాశి. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇందాక మనం చెప్పుకున్న 4 గ్రహాలు, 4 మాస గ్రహాల యొక్క స్థాన చలనం ఆధారంగా ఈ వారం ప్రతి రాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో అలాగే మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికి కూడా గురుని అతిచారం చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు గురుడు అతిచారంలో ఉంటున్నాడని. సో అంటే గురుడు అతిచారంలో ఉండడం కామనే. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నిసార్లు ఆయన అతిచారంలోకి వస్తుంటాడు. అంటే రిట్రగ్రేషన్ వేరు, వక్రం వేరు, వెనక్కి రావడం వేరు. వెనక్కి రావడం కాదు, ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటాడు. అలాగే 1 సంవత్సరం కాదు, దరిదాపుగా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉంటున్నాడు. సో ఇది ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ తరఫున మన తెలుగు ఛానల్స్లో మనమే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ యొక్క రీసెర్చ్ని గురుడి అతిచారాన్ని ఫస్ట్ మనం వీడియోస్ రూపంలో తెలియజేసింది. సో అతిచారం సో ఎలాంటి పరిణామాలు క్రియేట్ చేస్తా అనేది వీడియోస్ చేశాను ఆల్రెడీ. సో అదొక వీడియో. అలాగే ఈ అతిచారం వల్ల గోల్డ్ రేట్ ఎలాగా ఫ్లక్చువేట్ అయిపోతుంది అనేది గోల్డ్ రేట్కి సంబంధించి దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. గురుడి అతిచారం 2025 నుంచి 33 వరకు 8 సంవత్సరాలు అతిచారంలో ఉండడం అనేది దరిదాపుగా కొన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఫాట్ అని ముందు రాశికి వెళ్ళిపోతుంటాడు, పరిగెత్తుకుంటా గురుడు అంతే. సో వెరీ డ్రాస్టికల్ చేంజెస్ వచ్చే 8 ఇయర్స్లో వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ 2 డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అది కూడా చూడొచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, దశమంలో రాహువు, లాభంలో శని. వీళ్ళకి మొత్తంగా ఇక్కడ 5 గ్రహాల వరకు వృషభ రాశి వారికి యోగిస్తూ ఉన్నాయి. ఈ వారం నుంచి మాసగ్రహాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. కాబట్టి చాలా చేంజెస్ అనేది వృషభ రాశి వారికి కూడా రాబోతున్నాయి. ధనస్థానంలో ఉన్న ఈ గురుడి వల్ల ఆర్థిక పరంగా వీళ్ళకి చాలా వరకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం మారడం, రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు ఈ రాశిలో సుఖాన్ని, హ్యాపీనెస్ని, మానసిక ప్రశాంతతని, సెల్ఫ్ కంఫర్ట్స్ని ఎక్కువ వీళ్ళు కోరుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే
షష్టమంలో కుజుడి యొక్క సంచార మార్పు, ముఖ్యంగా కుజుడి యొక్క మార్పు కూడా వృషభ రాశి వారికి చాలా మంచి ప్లస్ పాయింట్గా చెప్పాలి. నూతన వస్త్ర ప్రాప్తి, శత్రువులపైన విజయం అన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక దశమంలో రాహు యొక్క సంచారం, లాభంలో శని యొక్క సంచారం, ఉద్యోగ పరిస్థితుల రీత్యా మీరు కొంచెం తెలివితో తీసుకునే డెసిషన్స్ వల్ల చాలా లాంగ్ రన్లో మీరు దానివల్ల చక్కగా మంచి ఫలితాన్ని పొందే ఆస్కారాలు ఉద్యోగ రీత్యా కనిపిస్తూ ఉంది. వృషభ రాశికి ముఖ్యంగా రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది 1, 2, 3, 4 స్థానాల మీదుగా. కాబట్టి ఇక్కడ ఆదివారం, బుధ, గురువారాలు, ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే వృషభ రాశి వారికి సంబంధించి రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, వారం ప్రారంభమే చూస్తే ఈ రాశి వాళ్ళు చక్కగా కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో ఇప్పుడు మన మీద అంత ఒత్తిడి లేదులే, కాస్త మనం రిలాక్స్ అవ్వచ్చు అనే ఒక రిలాక్స్ ధోరణి కూడా వీళ్ళు రిలాక్స్ ధోరణిలో కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కొంచెం మైండ్ పీస్ఫుల్గా, కొంచెం ప్రశాంతతని, కొంచెం హ్యాపీనెస్ని వీళ్ళు కోరుకునే ఆస్కారాలు రెస్టారెంట్స్కి కానీ ఇలాగా హోటల్స్కి కానీ ఈ వారం వీళ్ళు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే బయట ఫుడ్ అనేది తీసుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఇక ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో ఆల్రెడీ గురు భగవానుడు ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి. సో కాకపోతే ఫ్యామిలీ పరంగా ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనే చూసుకోవడం మాత్రం ముఖ్యం. ఫ్యామిలీ పరంగా కానీ వీళ్ళకి స్వతహాగా కానీ ఆర్థిక పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వృషభ రాశి వారికి ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక బుధ, గురువారాల్లో తృతీయంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తారు, పైగా అది స్వక్షేత్రం అయింది. బుధ, గురువారాల్లో ఎటువంటి కార్యాన్నైనా చక్కగా మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే శని లాభస్థానంలో ఉన్నారు ఆల్రెడీ, కుజుడు 6th హౌస్లో ఉన్నారు. ఇంకా బుధ, గురులు కూడా చక్కగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి మెయిన్గా తృతీయ స్థాన సంచారంలో ఉండటం. సో ఇక్కడ పాపస్థానాల్లో చంద్రుడు, కుజుడు, శని ఈ 3 కూడా చాలా వరకు మీ విజయానికి, శత్రువులపైన విజయానికి, విల్ పవర్తో మీరు ముందుకు అడుగులేయడానికి చాలా వరకు ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక శుక్ర శనివారాల్లో 4th స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి చంద్రుడే, అది శుక్రుడే 4th స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారని. కాబట్టి వారంతానికి కూడా కొంచెం రిలాక్స్ ధోరణిలో, కొంచెం ప్లెజెంట్నెస్గా, జాబ్లో కొంచెం రిలాక్స్ అయ్యే ధోరణిలోనే వీళ్ళు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మెయిన్గా ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో కేతువు, పంచమంలో రవి, బుధుల వల్ల వర్క్ క్వాలిటీ ఏదో ఒక ఎంతున్నా, ఎంత సుఖం ఉన్నా ఏదో డిస్సాటిస్ఫాక్షన్, ఈ రెండింటి మధ్య ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అనుకున్నంత, షేర్స్ ట్రేడింగ్ అండ్ వీటి విషయాల్లో అనుకున్నంత రిజల్ట్స్ లేకపోవడం మనం ఈ వారం గమనించవచ్చు. కాబట్టి పూర్వపుణ్యస్థానమైన పంచమ స్థానంలో రవి, బుధుల యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఇష్టదైవారాధన చేసుకోండి. అలాగే అర్ధాష్టమ కేతువు కూడా ఇక్కడ జంటనాగులు ఉన్న చోట మంగళవారం పాలాభిషేకం చేసుకున్న, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన, ఫలాస పుష్ప శంకాసం చదువుకున్న కేతు నవగ్రహ శాంతి మంత్రం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.